అదే ఫ్రాక్షన్ డిస్టిలేషన్. ఓకే, ఇంతకీ ఏం చెప్తామంటారు ఇక్కడ ఫ్రాక్షన్ డిస్టిలేషన్? ఐడియల్ సొల్యూషన్ ఫ్రాక్షన్ డిస్టిలేషన్ పాసిబుల్ రా? ఐడియల్ సొల్యూషన్ అయితే ఓకేరా పాసిబుల్, నాన్ ఐడియల్ అయితే కనుక పాసిబుల్ కాదురా. సరే, డిస్టిలేట్ చేయడం అంటే ఏం మీనింగ్ వస్తుందంటే, ఇప్పుడు ఏబి అని రెండు లిక్విడ్స్ ఉన్నాయి అనుకున్నారా, ఏబి రెండు లిక్విడ్, ఆ ఏకి ఏ బికి బి అలా రెండు లిక్విడ్స్ సపరేట్ చేయడం. రెండే కాదు 4 ఉన్నా పర్లేదు, అంటే ఏ లిక్విడ్కి ఆ లిక్విడ్ ఇండివిజువల్గా సపరేట్ చేయడం. అది జనరల్గా ఎలా పాసిబుల్ సార్ అంటే, సింపుల్గా మనం పాయింట్ చెప్తారా, ఐడియల్ సొల్యూషన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పాసిబుల్ అన్నాం కదా, నాన్ ఐడియల్ పాసిబుల్ కాదురా. ముందు ఐడియల్కి ఎలా పాసిబుల్ అయితే ఒకసారి మీరు వినండి. ఐడియల్ సొల్యూషన్ తీసుకుంటారా, నేను తీసుకున్న గ్రాఫ్స్ తీసుకుంటాను, చిన్న చేంజ్ రా. ఏంటి సార్ చేంజ్ అంటే ఇలారా. సరే, ఇంతకీ పాయింట్ ఏంటంటే, బాయిలింగ్ పాయింట్ అదేవిధంగా వేపర్ ప్రెషర్ రెండు ఇన్వర్స్ రిలేటెడ్లో ఉంటాయిరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారా, అదేంటంటే నిన్న క్లాస్లో నాకు గుర్తు ఏంటంటారా, ఏకి వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు తీసుకున్నాను, అప్పుడు ఆటోమేటిక్ బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందిరా. ఇది T0 అనుకుందాం బాయిలింగ్ పాయింట్, ఓకేనా? ఒక్క నిమిషం, వేపర్ ప్రెషర్ తక్కువ ఉన్నట్టు తీసుకున్నట్టు బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఇక్కడ తీసుకుంటున్నారు. సరే, ఎట్లయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం, దానికేం పెద్ద ప్రాబ్లం లేదు. బికి ఇక్కడ తీసుకుంటున్నారు T0 బి. మళ్ళీ ఇంకోసారి రా, సారీ ఒకసారి మళ్ళీ చూడండి, ఇదే క్లియర్ పాయింట్ రా. ఏరా ఇది, అంటే నా ఉద్దేశం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ ఇది ఎక్కువ, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి తక్కువ. సరే, నిన్న దాంతో ఏం పని లేదు. ఇప్పుడు నా ఎజంప్షన్ ఏంటంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ మోర్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి. అంటే ఇది ఇట్లా ఉందా, ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు కూడా మనం కరువు గీస్తారా, ఆ కరువు చూడండి. ఇదిరా, ఇదిరా. ఇంతకు ఇక్కడ ఏంటంటే ఈ కరువులోరా, ఇది వేపర్ ఇండికేట్ చేస్తే ఇది లిక్విడ్ ఇండికేట్ చేస్తారా. కాంపోజిషన్ దా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అన్నాం అనుకోండి 0 to 1 రా, ఓకేనా? 1 to 0, ఏ మోల్ ఫ్రాక్షన్ దా 1 to 0 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ రివర్స్ లో తీసుకుంటే. అయితే ఇక్కడ రెండు రకాలు తీసుకోవచ్చు. ఈ కరువు అయితే కనుక వేపర్ మోల్ ఫ్రాక్షన్, ఈ కరువు అయితే లిక్విడ్ మోల్ ఫ్రాక్షన్. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే, ఈ కరువుల ఉద్దేశం ఒక పర్టికులర్ టెంపరేచర్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకోండి రా. పర్టికులర్ టెంపరేచర్ అంటే ఇలా తీసుకున్నావు అనుకోండి, ఇది ఇక్కడ కట్ అయింది కదరా, ఇది ఈ మిక్సర్ యొక్క లిక్విడ్ కాంపోజిషన్ అవుతుందిరా. ఇలా కంటిన్యూషన్ వెళ్ళింది కదా, ఇది ఆ లిక్విడ్ యొక్క వేపర్ కాంపోజిషన్ అవుతుందిరా. అంటే కిందకి తీసుకుంటాం ఇట్లా, ఇక్కడ టీ అనే టెంపరేచర్ తీసుకుంటే ఇదేమన్నా వేపర్ కాంపోజిషన్. అంటే మనం నిన్న చెప్పలేదు ఎక్స్ఏ ఎక్స్బి అన్నాం కదా, అట్లానే వైఏ వైబి, వైఏ వైబి రెండుగా. వైఏ వైబి అంటే ఇది ఇక్కడ ఏమన్నా ఎక్స్ఏ ఎక్స్బి వస్తే ఇక్కడ ఏమన్నా వైఏ వైబి వస్తారా. అంటే లిక్విడ్ స్టేట్ కాంపోజిషన్ ఇది అయితే వేపర్ స్టేట్ కాంపోజిషన్ ఇలా వస్తాయి. మీకు తెలుసురా, ఎక్స్ఏ వైఏ డిఫరెంట్గా ఉంటాయి, అదేవిధంగా ఎక్స్బి వైబి కూడా డిఫరెంట్గానే ఉంటాయి. ఇప్పుడు ఏకొక బాయిలింగ్ పాయింట్ ఉంది కదా, బీకో బాయిలింగ్ పాయింట్ ఉంది కదా, ఏబి మిక్సర్ అని వచ్చి ఉండదు, దానికి వేరే బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ప్లస్ అట్నే ఆ కాంపోజిషన్ బట్టి కూడా దాని బాయిలింగ్ పాయింట్ మారుతూ ఉంటుంది.
కాంపోజిషన్ అంటే నువ్వు తీసుకునేటప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఒకటి 0.1 తీసుకోవచ్చు, ఒకటి 0.9 తీసుకోవచ్చు, అదే ఒకటి 0.4 తీసుకోవచ్చు, ఇంకోటి 0.6 తీసుకోవచ్చు. ఆ మోల్ ఫ్రాక్షన్స్ మారినప్పుడు కూడా ఏమవుతుంది, బాయిలింగ్ పాయింట్ మారిపోతా ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ కాంపోజిషన్ బాయిలింగ్ పాయింట్ ఇది అనుకుంటారా, ఆ లిక్విడ్ కాంపోజిషన్ కి వేపర్ స్టేట్ లేదు. అలా కాకుండా ఇంకెక్కడన్నా ఇక్కడ తీసుకున్నాం అనుకున్నారా, ఇది అప్పుడు లిక్విడ్ కాంపోజిషన్ ఇది అవుతుందిరా, వాళ్ళకి ఇది కావాలంటే టీ డాష్ అనే ఇంకోటి. ఓకే, నేనైతే ఇక్కడ తీసుకున్నాం, ఇది టీ డాష్ అని తీసుకుంటున్నారా ఇక్కడ. ఇప్పుడు ఇట్లా వెళ్ళింది అనుకుందాం. సో అప్పుడు లిక్విడ్ కాంపోజిషన్ ఇక్కడ ఉంటే వేపర్ కాంపోజిషన్ ఇక్కడ ఉంటుందా, అట్లా తీసుకోవచ్చు. సరే, ఇది కాకపోతే ఏమవుతుందంటే మనం తీసుకున్నప్పుడు మోర్ వాలటైల్ కాంపోనెంట్, లెస్ వాలటైల్ కాంపోనెంట్ ఉంటుందా. జనరల్గా మోర్ వాలటైల్ కాంపోనెంట్ అంటే ఎక్కువ వేపర్ వచ్చేది ఈజ్ మోర్ ఇన్ ద వేపర్ స్టేట్. వేపర్ స్టేట్లో ఎక్కువ ఉంటుంది జనరల్గా. సరే, ఇది ఐడియల్ సొల్యూషన్ సంబంధించిన గ్రాఫ్. జనరల్గా వేపర్ లిక్విడ్ ఇలా తీసుకుంటాం. ఇక్కడ మనం ఏమన్నా వాటి సపరేట్ చేయడం పాసిబుల్ అని చెప్తున్నాం, ఫ్రాక్షన్ డిస్టిలేషన్. ఓకేనా, సపరేట్ చేయడం పాసిబుల్ అని చెప్తున్నాం. ఓకే, అయితే నాన్ ఐడియల్ పాసిబుల్ కాదన్నాం కదా. జనరల్గా ఈ నాన్ ఐడియల్స్ ఎజియోట్రోప్స్ లో ఫామ్ చేస్తారా. ఎజియోట్రోప్ ఏంటంటే సింపుల్గా ఏం చెప్తా అంటే కాన్స్టెంట్ బాయిలింగ్ లిక్విడ్ అంటారా. కాన్స్టెంట్ బాయిలింగ్ లిక్విడ్ దాని ఉద్దేశం ఏంటంటారా, ఇట్ ఈజ్ లిక్విడ్ మిక్సర్. ఇది ఒక లిక్విడ్ మిక్సర్, బిహేవ్స్ లైక్ ఏ సింగిల్ లిక్విడ్, బిహేవ్స్ లైక్ ఏ సింగిల్ లిక్విడ్. ఒక సింగిల్ లిక్విడ్ గా పనిచేస్తుందిరా. ఓకేనా, బిహేవ్స్ లైక్ ఏ సింగిల్ లిక్విడ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను చెప్తాను వినండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ఐడియల్ సొల్యూషన్ తీసుకున్నావురా, ఏబీని ఇందాకట్లాగానే. నువ్వు హీట్ చేసావు అనుకున్నావురా. హీట్ చేస్తే మనకి ఇక్కడ లిక్విడ్లో ఏదో XAXB అని మోల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి అనుకోండి, వచ్చే వేపర్లో XAXB ఉండవరా, అవి YAYB వస్తాయి, అంటే వేరే మోల్ ఫ్రాక్షన్స్ వస్తాయి డిఫరెంట్. ఇక్కడ అట్లా కాదురా. లిక్విడ్ మిక్సర్ బిహేవ్స్ లైక్ ఏ సింగిల్ లిక్విడ్ అంటే బోత్ ద లిక్విడ్స్ అండర్గో వేపరైజేషన్. అంటే మీనింగ్ ఏంటంటే లిక్విడ్ స్టేట్ లో ఏ కాంపోజిషన్ ఉందో వేపర్ స్టేట్ లో కూడా అదే కాంపోజిషన్ కూడా. లిక్విడ్ స్టేట్ కాంపోజిషన్, వేపర్ స్టేట్ కాంపోజిషన్ సేమ్ గా ఒకే రకంగా ఉంటుంది. ఇలాంటి వాటిని ఏమంటారంటే ఎజియోట్రోప్స్ అని చెప్తున్నారు. అంటే ఇందాక XAYA డిఫరెంట్ అన్నాం కదా, ఎజియోట్రోప్ దగ్గర అట్లా ఉండదు, XAYA డిఫరెంట్ గా. ఓకేనా, అంటే XAYA సేమ్ అయిపోతాయి. అంటే మొత్తం యాసిటీస్ గా లిక్విడ్ మొత్తం వేపర్ అయిపోద్ది. సరే, ఇప్పుడు నువ్వు ఇక్కడ తీసుకునేటప్పుడు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఎజియోట్రోప్స్. లో బాయిలింగ్ ఎజియోట్రోప్ అంటారు, లో బాయిలింగ్ ఎజియోట్రోప్. ఇంకోటి హై బాయిలింగ్ ఎజియోట్రోప్ అంటారు, హై బాయిలింగ్ ఎజియోట్రోప్. ఒకటే లో బాయిలింగ్ ఎజియోట్రోప్, ఇంకోటేనా హై బాయిలింగ్. దీని మీనింగ్ ఏంటి సార్ అంటే ఫస్ట్ లో బాయిలింగ్ ఎజియోట్రోప్ అంటే ఫస్ట్ పాయింట్ రా, పాజిటివ్ డీవియేషన్ ఉన్న లిక్విడ్ మిక్సర్ దీన్ని చూపిస్తుందిరా. లిక్విడ్ మిక్సర్ కంటైనింగ్ పాజిటివ్ డీవియేషన్ షో లో బాయిలింగ్ ఎజియోట్రోప్. నెగిటివ్ డీవియేషన్ ఉన్నది ఏమన్నా ఇది చూపిస్తారా, ఏది హై బాయిలింగ్. అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఏ ఉన్నాయి అనుకోండి, ఏబి, ఏ బాయిలింగ్ పాయింట్, బి బాయిలింగ్ పాయింట్ ఏదైనారా మిక్సర్ బాయిలింగ్ పాయింట్ కంటే అవే ఎక్కువ ఉంటాయిరా. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ అయినా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి అయినా రెండు మిక్సర్ బాయిలింగ్ పాయింట్ కంటే ఇవి ఎక్కువ ఉంటాయి. అంటే మిక్సర్కి బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందా. ఇక్కడ తీసుకుంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ
బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి. ఇవి మిక్సర్ బాయిలింగ్ పాయింట్ కంటే తక్కువ ఉంటాయి, అంటే మిక్సర్కే ఎక్కువ ఉంటుంది. నేనేందో మీనింగ్ చెప్తారా, మీకు ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టోను క్లోరోఫామ్ నిన్న కూడా అన్నా, అది నెగిటివ్ డీవియేషన్ చూపించారు. అప్పుడు ఈ మిక్సర్ అక్కడ ఇప్పుడు ఈ పాయింట్ ప్రకారం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎస్టోను, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ క్లోరోఫామ్, ఈ రెండు సమ్ వాల్యూస్ ఉంటాయి కదా. మిక్సర్కి ఈ రెండు వాల్యూస్ కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది రెండింటికంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకదానికి 300, ఒకదానికి 400 ఉంది, మిక్సర్ 500 ఉందనుకోండి, అంటే ఈ రెండు కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. సేమ్ అదే విధంగా పాజిటివ్ డీవియేషన్ దానికి లో బాయిలింగ్ ఎజియోట్రోప్ అంటే ఏంటంటే ఎజియోట్రోప్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎట్లా అని అనుకుందాం, ఈసారి XY రెండు లిక్విడ్స్ ఉన్నాయి, ఒకదానికి 100, ఒకదానికి 200 అనుకుందాం బాయిలింగ్ పాయింట్. మిక్సర్కి ఈ 100 కంటే తక్కువ ఉంటుంది, అంటే ఉన్నట్లో రెండింటిలో 100 తక్కువ కదా, దానికంటే మిక్సర్కి ఇంకా తక్కువ ఉంటుంది, ఇలా చెప్తాం. అయితే ఇప్పుడు దీని లాంటి కరువు దీంట్లో కూడా ఉంది, ఇది సపరేషన్ పాసిబుల్ కాదన్నాం కదా. సరిపోనండి, ఈ కరువు లాగానే అది కూడా కరువు ఉంటుంది. సరే కరువు తీసుకుందాం. పాజిటివ్ డీవియేషన్ కరువు ఎలా ఉంటుంది అంటారా, చూడంగానే మనం గుర్తుపట్టగలగాలరా. చూడండి, ఇలా తీసుకున్నాం అనుకున్నారా, ఇది. సో ఇందాట్లా తీసుకున్నాం, ఇందాట్లా తీసుకోవడం ఏంటి సార్ అంటే, ఇది T0A ఎక్కువ ఉందనుకుందాం, ఇది T0B తక్కువ ఉందనుకున్నారు. ఏం చెప్తామంటే ఇట్లా తీసుకున్నాను రా, మళ్ళీ ఇక్కడ ఇట్లా తీసుకుంటున్నారు, ఇవర దీన్ని ఏజియోట్రోప్ అంటారు. ఇది ఏజియోట్రోప్ అంటే మీనింగ్ ఏంటంటే దీంట్లో ఆ కాంపోజిషన్ లో అన్ని కాంపోజిషన్ లో ఏజియోట్రోప్ రాదురా, ఒక ఫిక్స్డ్ కాంపోజిషన్. అంటే ఇది ఈ కాంపోజిషన్ దగ్గర మాత్రం ఏజియోట్రోప్ వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఆల్కహాల్ వాటర్, ఇది బై హార్టింగ్ గార్డ్ చెప్తున్నారు. ఆల్కహాల్ వాటర్లో 95.4, ఓకేనా. ఆల్కహాల్ వాటర్లోరా 95.6 తీసుకుని నియర్లీ, ఇది 4.4 ఉంటుంది. అది నేను చెప్పింది పర్సంటేజ్గా, అది ఎజియోట్రోప్ ఇస్తారు. ఇందా నేను చెప్పిన దాని మీనింగ్ ఏంటంటారా, ఆ 95.6% ఆల్కహాల్ అంటే మిగిలిన 4.4 వాటర్, అది కనుక తీసుకుంటారా రెండు ఒకేసారి వేపర్ అయిపోతాయి ఇంకంతే. అంటే వేపర్లో కూడా ఎంత ఉంటాయి అంటే ఆల్కహాల్ 95.6, వాటర్ ఏమన్నా 4.4 ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇది చూడండి, ఇది మిక్సర్ బాయిలింగ్ పాయింట్. ఇదిగో ఇదేమన్నా బి బాయిలింగ్ పాయింట్, ఇది ఏ బాయిలింగ్ పాయింట్ అయితే ఇది మిక్సర్ బాయిలింగ్ పాయింట్. ఈ రెండింటి కంటే తక్కువ ఉందిరా మిక్సర్ బాయిలింగ్ పాయింట్, ఆ రెండింటి కంటే తక్కువ ఉందిరా ఒకటి, ఓకేనా. ఇది ఇక ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పాసిబుల్ కాదంటారా. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఎప్పుడు కూడా 100% లిక్విడ్ కావాలి మీకు, అంటే ప్యూర్ లిక్విడ్స్, అంటే ఏ 100% రావాలి, 95.6% రావట్లేదని చెప్తున్నాను. ఇప్పుడు ఆల్కహాల్ కనుక 100% వచ్చింది అనుకోండి, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పాసిబుల్ అయినట్టు. సరే ఇదే విధంగా నువ్వు నెగిటివ్ డీవియేషన్ చెప్పాలనుకోండి, ఎరా ఇదే డీవియేషన్ పాజిటివ్ డీవియేషన్. పాజిటివ్ డీవియేషన్ లో బాయిలింగ్ ఏజియోట్రోప్ అంటారు, లో బాయిలింగ్ ఏజియోట్రోప్. ఆ నెగిటివ్ డీవియేషన్ మీకు HCl, HNO3 రా, వాటిల్లో ఒకటేమో 68% రా, ఇంకోటేమో నియర్లీ 62% దాకా ఉంటుందిరా, ఇది HCl, HNO3. సరే అది ఓకేనా అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నువ్వు T0A తీసుకుంటున్నావురా, ఇది T0B తీసుకుంటున్నావు అనుకున్నారు, ఓకేనా. మిక్సర్ బాయిలింగ్ పాయింట్ వీటికంటే ఎక్కువ ఉంటుందిరా. చూడండి నేను ఏం చేశాను, ఇట్లా గీసాను రా. ఇదిగో ఇదిరా, ఇది మిక్సర్ బాయిలింగ్ పాయింట్, అంటే ఈ కాంపోజిషన్ దగ్గర ఉంటుందని చెప్తున్నట్టురా. దీనికంటే ఇది ఎక్కువ వాల్యూ కదరా, దీనికంటే కూడా ఇది ఎక్కువ వాల్యూ, అంటే ఇది నెగిటివ్ డీవియేషన్. నెగిటివ్ డీవియేషన్ ఏముంటుందని చెప్పానంటే HNO3 వాటర్ కాంబినేషన్లో ఉంటుంది, లేకపోతే HCl వాటర్ కాంబినేషన్లో కూడా నెగిటివ్ డీవియేషన్ ఉంటుందా.
ఓకేనా? ఇందా చెప్పిన S1 ఇది. సరే ప్రతిదానికి ఇదే కాంబినేషన్ ఉంటుందని మనం చెప్పలేము. ఒక ఇందాన్ని నేను చెప్పాను, ఒకదాన్ని 68% లో ఉంటుంది, ఇంకోటి 62 దగ్గర ఉంటుంది అని. రైట్. అంటే ఇది నెగిటివ్ డీవియేషన్ అని చెప్తున్నాను. అదేవిధంగా హై బాయిలింగ్ ఏజియోట్రోప్ అని చెప్తున్నారా, హై బాయిలింగ్ ఏజియోట్రోప్ అని చెప్తున్నారా? ఓకేనా? లో బాయిలింగ్ అని మినిమం బాయిలింగ్ అని కూడా అంటారా, దీన్ని ఏమన్నా మాక్సిమం బాయిలింగ్ అని కూడా అంటారా? మాక్సిమం బాయిలింగ్ అని కూడా చెప్తాం, ఏజియోట్రోప్ అని చెప్తాం. మళ్ళీ ఇంకొకసారిగా నార్మల్గా ఏంటంటే లిక్విడ్ స్టేట్ కాంపోజిషన్ కి వేపర్ స్టేట్ కాంపోజిషన్ వేరువేరుగా ఉంటాయి కదా వాల్యూస్. లిక్విడ్ది XC అయితే వేపర్ది YA, లిక్విడ్ది XB అయితే వేపర్ది YB. అలా కాకుండా లిక్విడ్ కాంపోజిషన్ వేపర్ కాంపోజిషన్ కనుక ఒక్కటే కనుక ఉంటే దాన్ని ఏజియోట్రోప్ అంటాం. ఓకే, అంటే దాని ఆ కాంపోజిషన్ లో ఉన్నదాన్ని హీట్ చేస్తే మొత్తం ఓవరాల్ గా వేపర్ అయిపోద్ది. మరి మామూలుగా అయితే మొత్తం వేపర్ అవ్వదు. అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా, ఈ ఏరియా కాకుండా దీంతో వేరేది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఒక నేను గీస్తున్నారా, ఇది ఇలా ఉందనుకున్నాం. ఈ టెంపరేచర్ దగ్గర ఇది లిక్విడ్ కాంపోజిషన్, ఇది వేపర్. అంటే ఏంటంటే ఈ రేషియోలో లిక్విడ్ మిగిలే ఉంటుందా, ఈ రేషియోలో వేపర్ వచ్చింది. కానీ అంటే మొత్తం రెండు ఉంటాయి, లిక్విడ్ వేపర్ రెండు. ఇక్కడ అట్లా కదా, మొత్తం వెళ్ళిపోతుందా, అది మీతోటి నేను చెప్తున్న పాయింట్. సరే, అలా బాయిలింగ్ పాయింట్స్ అనేది చెప్తాను. సరే, మీకు నిన్న అన్నాను మీతోటి, నేను అందరు లిక్విడ్ సొల్యూషన్స్ గా టాపిక్ అన్నాను. టాపిక్ ఏమన్నా లిక్విడ్ సొల్యూషన్స్ అన్నాను. ఆ లిక్విడ్ సొల్యూషన్స్ ద్వారా ఒక 1 minute ఆ లిక్విడ్ సొల్యూషన్స్ లో సాలిడ్ ఇన్ లిక్విడ్ ఒక టైప్ డిస్కషన్, లిక్విడ్ ఇన్ లిక్విడ్ ఇంకో టైప్. ఆ లిక్విడ్ ఇన్ లిక్విడ్ లో ఇప్పుడు మనం డిస్కషన్ లో ఉన్నాం. ఆ కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్ అయితే ఇది ఈ డిస్కషన్ అంతా వచ్చింది. పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్కి ఏం లేదు, కానీ ఇమ్మిసిబుల్ లిక్విడ్కి ఒక ఫార్ములా గుర్తు పెట్టుకుంటే ఎప్పుడని ఇస్తుంటాడు అని చెప్పాను. అప్పుడు గుర్తుందరా? ఇమ్మిసిబుల్ అయితే ఏం చెప్పారు సార్ అంటే P1/P2 ఈజ్ ఈక్వల్ టు N1/N2, అంటే మోల్స్ ఆఫ్ 1 ప్రపోర్షనల్ టు ప్రెషర్, మోల్స్ ఆఫ్ 2 ప్రపోర్షనల్ టు ప్రెషర్, అంటే P ప్రపోర్షనల్ టు N అని అర్థం. ఇంకా గుర్తుపెట్టుకోండి, అది ఉపయోగపడుతుందా? సరే, దాన్ని అలా పెట్టారా. ఇది కాదు, కానీ గ్యాస్ ఇన్ లిక్విడ్ లో ఇక హెన్రీస్ లా వచ్చిందిరా. హెన్రీస్ లా ఏం చెప్తామంటారా, ప్రెషర్ ప్రపోర్షనల్ టు, అంటే ప్రెషర్ ఓవర్ ద లిక్విడ్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇన్ ద లిక్విడ్ మిక్స్. మోల్ ఫ్రాక్షన్ X అని తీసుకున్నారు, దాని మోల్ ఫ్రాక్షన్ ప్రపోర్షన్. దాన్ని ఏం చేస్తామంటే P ఈజ్ ఈక్వల్ KH ఇంటూ X. ఇది KH ఏమంటే హెన్రీస్ కాన్స్టెంట్ అని చెప్తారు. హెన్రీస్ కాన్స్టెంట్. చిన్న క్లారిటీగా ఇదిరా, అందరూ కొద్దిగా అకాడమిక్ బుక్ చదవంటారు. అంటే అకాడమిక్ బుక్ లో ఏ పాయింట్స్ ఉన్నాయి అనేది అవి ఒకసారి నేను చెప్తాను ఏమంటాయంటే. ఓకేనా? దిస్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ డెల్టా H ఏమంటా అంటే నెగిటివ్ అంటాడు. ఇట్ ఈస్ సిమిలర్ టు కండెన్సేషన్ అంటాడు. కండెన్సేషన్ కి సిమిలర్ అంటాడు. వేపరైజేషన్ అయితేనే పాజిటివ్ రా, కండెన్సేషన్ అయితే నెగిటివ్ రా. డెల్టా H అంటే ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అనేది మీనింగ్. ఇది సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్. సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్ డిపెండ్స్ ఆన్, జనరల్గా దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మనం CO2 చెప్పుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్. అదే సోడా వాటర్ అంటాం కదా, కార్బన్ డైఆక్సైడ్ ఇది. ఓకే, రైట్. ఇక్కడ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ లిక్విడ్, అంటే నువ్వు తీసుకునే లిక్విడ్ బట్టి ఉంటుంది. నేచర్ ఆఫ్ గ్యాస్, నువ్వు తీసుకునే గ్యాస్ని బట్టి ఉంటుంది. ఆశిష్ సార్, డిస్టర్బెన్స్ ఏం లేదు కదా టెక్నికల్ గా? ఏం లేదు సార్. ఓకే, ఇక్కడ నేచర్ ఆఫ్ లిక్విడ్, నేచర్ ఆఫ్ గ్యాస్ రెండు, ప్రెషరు, టెంపరేచర్. సో నీకు ఇక్కడే అర్థమైపోతుంది. టెంపరేచర్ అంటే ఇది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్, అంటే టెంపరేచర్ మీద డిపెండ్ ఎలా అవుతుందో ప్రెషర్ పాయింట్ అక్కడే ఉంది. నేచర్ ఆఫ్ లిక్విడ్, నేచర్ ఆఫ్ గ్యాస్ అంటే మీకు ఆల్రెడీ మనం గ్యాస్ స్టేట్ ఒకటి అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్న గ్యాస్ ఎక్కువ డిజాల్వ్ అవుతుంది, అంటే సాల్యుబిలిటీ ప్రపోర్షనల్ టు అట్రాక్షన్స్ ఆఫ్ గ్యాస్.
అదేవిధంగా ఇంకో పాయింట్ ఏమంటా అంటే లిక్విడ్. ఇప్పుడు లిక్విడ్ నువ్వు వాటర్ తీసుకున్నప్పుడు ఒక రకమైన సాల్యుబిలిటీ ఉండొచ్చు, D2O తీసుకున్నప్పుడు అలా అలా ఒక పాయింట్. ఓకేనా, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అంటే. అదేవిధంగా రెండోదిగా ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకుంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సాల్యుబిలిటీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ ఒక పాయింట్. అప్ టు సర్టన్ వాల్యూ, అది ఒక వాల్యూ దాటారా అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇలా గ్రాఫ్ తీసుకున్నాం అనుకుంటా, సాల్యుబిలిటీ ప్రెషర్ తీసుకున్నాం, ఇలా పెరిగిద్దిరా. ఒక వాల్యూ తర్వాత ఏమవుతుందంటే ఇది కాన్స్టెంట్ అయిపోద్ది ఇలా, ఎందుకంటే ఇంకా అంతకంటే ఛాన్స్ ఉండదని అర్థం ఇక్కడ. ఓకేనా, ఒక పర్టికులర్ వాల్యూ దాకా పెరుగుతుందిరా. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నైట్రోజన్ గ్యాస్ అనుకుందాంరా. ఓకేనా, ఒకవేళ నువ్వు ఇంకో గ్యాస్ తీసుకున్నాను నేను, ఇలా ఉందనుకుందాం, ఇది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనుకున్నాం. నైట్రోజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ సాల్యుబుల్ అంటే కర్వ్ ఏమన్నా పైకి గీస్తున్నారు, అంతకంటే. ఓకేనా, గ్యాస్ క్యారెక్టర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఒక పేరు. అదేవిధంగా ఇక్కడ మనం కాన్స్టెంట్ చెప్పాం కదా, ఈ KH అనేది ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ ఫర్ ద లిక్విడ్ గ్యాస్ కాంబినేషన్. అంటే ఒక పర్టికులర్ లిక్విడ్ ఒక పర్టికులర్ గ్యాస్ అంటే దానికి కాంబినేషన్ గా ఉంటుంది KH. అంటే ఆ కాంబినేషన్ మారినప్పుడు మారింది. ఫర్ ఎగ్జాంపుల్ N2 గ్యాస్ ఉంది, వాటర్ లో అయినప్పుడు KH ఒకటి ఉంటుంది. అదే N2 గ్యాస్ D2O అయితే ఇంకొక KH ఉంటుంది. అదే N2 గ్యాస్ ఇంకొక ఏదన్నా వేరే సాల్వెంట్ ఇంకొక ఏది మారినా, అదేవిధంగా వాటర్ అట్నే ఉండి N2 మారింది అనుకుందాం, అంటే ఈసారి CO2 అనుకుందాం, అప్పుడు KH వాల్యూ ఎలా ఉంటుంది. ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ ఫర్ లిక్విడ్ గ్యాస్ కాంబినేషన్. ఒకటి KH ప్రపోర్షనల్ టు తీరా టెంపరేచర్ ప్రపోర్షనల్. అంటే దీని అర్థం ఏంటంటే సాల్యుబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు KH. అంటే KH ఎక్కువ ఉంటే సాల్యుబిలిటీ తక్కువ ఉంటుందా, KH ఎక్కువ ఉంటే సాల్యుబిలిటీ తక్కువ ఉంటుంది. సరే, ఇది కూడా నువ్వు గుర్తుపెట్టుకోండి. మరి మీకు అప్పుడు క్లాస్ చెప్పినప్పుడు రెండు ప్రాబ్లమ్స్ చెప్పాను. ఒకటి నైట్రోజన్ మీద అది పబ్లిక్ ఐఐటీలు ఇచ్చాడు అని, అది ఎప్పుడు ఇస్తుంటాడు అని. ఓకేనా, ఇది ఓకే. నీకేంటంటే హెన్రీస్ లా మీద మనకు వచ్చే పాయింట్. ఈ హెన్రీస్ లా మీద రకరకాల ఓల్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇదే మెయిన్ రా మనకి, అంటే సో ఫైనల్ గా ఇదే స్టేట్మెంట్ రా, ఇదే కన్సిడరేషన్. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పాయింట్ రా. సరే, ఒక్క నిమిషం రా. అదే మీరు అడిగిన ఆ రెండు ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం, ఒక 2 minutes. ఒక్క నిమిషం ఆగండి, ప్రాబ్లం చెప్తాను. ఒక 2 minutes చిన్న సెల్ చేంజ్ చేసుకొని చూద్దాం. ఆశిష్, నీకెన్ని వర్క్ షీట్స్ అయినాయా? సార్ సరిగా అనిపించదు. నీకు వర్క్ షీట్స్ ఎన్ని అయినాయి అంట? ఫస్ట్ వర్క్ షీట్ కొన్ని చేశాను సార్, అదే 21 మిగిలింది. అయిందా నీకు కూడా? 24 కూడా అయిందా? 24 కొంచెం ఏదో చేశాను సార్. అయానిక్ ఈక్విలిబ్రియంలో చాప్టర్, అయానిక్ ఈక్విలిబ్రియంలో అది ఏది 24 అనేది. సరే, ఎక్కడైతే వచ్చింది కాబట్టి ఎక్కడైనా చెప్పుకున్నారే, పెద్ద విషయం కాదు. కానీ
1 minute. ఏదో చిన్న సెట్టింగ్ కనెక్షన్ చేస్తారా? ఒక 1 minute వెయిట్ చేస్తాను. ఓకేరా, అయిపోవచ్చింది. ఓకే ఆశిష్, ఇప్పుడు వినపడుతుందా? ఒకసారి చూడు. వినపడుతుంది. ఓకే రైట్, ఓకేరా. అది ఒక్కసారి మీరు అడిగిన ప్రాబ్లమ్స్ ఒకసారి షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు వర్క్ షీట్ కనిపిస్తుంది కదా ఆశిష్? ఇబ్బంది లేదు కదా? కనిపిస్తుంది సార్. సరే, 20 అడిగారా? ఇది కొద్దిగా నార్మల్గా వస్తూ ఉంటాయి ఇలాంటివి. ఒకసారి అందరు చూడండి. క్వశ్చన్ చదువుతున్నారా? 20 0.1 molar H2SO4 solution shows freezing point. అరే అంటే యాక్చువల్గా బేసిక్ మోడల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఇప్పుడు నేను చెప్పలేరు, మొత్తం థియరీ చెప్తా వచ్చాను. ఒకవేళ అంతకైతే రేపు క్లాస్లో మాట్లాడదాం కొద్దిగా, కొంతమంది కోసం అన్నా. అంటారా అలా కొద్దిగా ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారేమో చదువుదామని అనుకోవటమే కానరా, అటెండెన్స్ చూసామనుకోండిరా, దాదాపు 55 మెంబర్స్ అలా ఉన్నారంటే 40-45 మెంబర్స్ మిస్ అవుతున్నారా. కనుక వాళ్ళందరూ ఎవరైతే నేను అన్నాను కొద్దిగా సబ్జెక్ట్లో కనెక్టివిటీ తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళే అవుతారు ఎక్కువ మంది. సబ్జెక్ట్ బాగా వచ్చేవాళ్ళు ఎవరన్నా ఒక 5-6 వేరే కారణాలతో మిస్ అవ్వచ్చు, మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. అంటే మీ గురించి మేమే ఎంతో కొంత ఆలోచించడమే కానీ మీ గురించి అసలు మీరు ఆలోచించుకోవట్లేదురా. ఓకేనా? సరే, ఎవరు ఏమైనా చాలాసార్లు చెప్తాను, పనిష్మెంట్ అనేది మీకేరా. అంటే లాసో గెయినో మొత్తం మీకేరా. పనిష్మెంట్ ఎందుకంటానంటే జనరల్గా లాసే ఉంటుంది కదరా. క్లాస్ అంటే ఏదో 2 మొక్కలు వస్తాయి కదా, క్లాస్లో అరవం సినిమా ఇంకేం చెప్పట్లేదు కదా. సరేరా, 0.1 molar H2SO4 solution shows freezing point -0.3906 degrees అన్నాడురా. వాట్ ఈస్ ద Ka2 అన్నాడురా. సరే, KFOH2 చెప్పాడురా. ఇంతకన్నా ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే ఉంది, ఇంకా అంతకంటే ఏం లేదు. ఇప్పుడురా ఆశిష్, బోర్డు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. రైట్, ఓకే. 2 వేరు మీద చూడాలి, అంతే కదా? అవును సార్. మరి H2SO4 ఇక్కడ రాస్తున్నారు, H+ HSO4-, ఇది కంప్లీట్ డిసోసియేషన్, పార్షియల్ కాదురా. రెండోది ఉంది చూడండి, HSO4-, H+ SO4-2, ఇది పార్షియల్ డిసోసియేషన్. అప్పుడు
కేఏ వాల్యూ ఉంటుంది, దాన్ని వాడు అదే KA2 అని చెప్పాడు నీకు, అది కనుక్కోమన్నాడు. సరే డైరెక్ట్ గా 0.1 మోలార్ అన్నాడు, అదే తీసుకోవచ్చు. ఒకవేళ అది 0.1 కాకపోతేరా అక్కడ నీకు ఇచ్చిన 0.1 మోలార్ అన్న తీసుకోవచ్చు. ఒకసారి నేను చెప్తున్నాను వినండి. ఆ 0.1 వదిలేస్తే సి అనేది తీసుకోవచ్చు. నేను ఆ పని చేస్తాను. ఇనిషియల్గా ఇది సి ఉందనుకున్నారా, తర్వాత సిలో సి ఆల్ఫా డిసోసియేట్ అయింది అనుకున్నారా, ఇది ఇనిషియల్. ఒక్క నిమిషం, సారీ, ఇది సి ఉందనుకుందాం. ఆఫ్టర్ డిసోసియేషన్ రాస్తున్నాను, మొత్తం డిసోసియేట్ అయిపోయింది అనుకుంటే 0. అప్పుడు H+C వచ్చిందిరా, HSO4- సి వచ్చిందిరా, కంప్లీట్ డిసోసియేషన్ అన్నాను కాదు. ఇప్పుడు దీనికి రాశారనుకుంటా, అక్కడ వచ్చిన HSO4 era సి, H+ కూడా ఉంది ఇందాక సి. ఆఫ్టర్ డిసోసియేషన్ రాద్దాం. సిలో సి ఆల్ఫా డిసోసియేట్ అయింది అనుకుందాం, అంటే 1 మోల్కి ఆల్ఫారా, అదేవిధంగా సి మోల్స్కి సి ఆల్ఫారా. ఇది ఆల్రెడీ ఉన్న సి కాకుండా సి ఆల్ఫా వచ్చిందిరా, ఇది మాత్రం మళ్ళీ సి ఆల్ఫానే అయిందిరా. ఇది మీకు అందరికీ తెలుసురా. సెకండ్ డిసోసియేషన్ అంటే ఫస్ట్ డిసోసియేషన్ వచ్చిన H+, ఇది రెండోదిరా. అయిపోయిందా? ఒక చిన్న క్లారిఫికేషన్ ఏనండి, నేను ఇందాక నిన్నటి సి ప్లస్ 0.1 పెట్టి కూడా చేయొచ్చు అని చెప్పాను, అంతే. అది చేసినా ఏది చేసినా ఒకే ఆన్సర్ వచ్చింది, దాని గురించి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ జనరల్ గా డెల్టా టిఎఫ్ఏ కదా, ఎక్స్పెరిమెంటల్ ఈజ్ ఈక్వల్ I ఇంటూ మొలాలిటీ ఇంటూ కేఎఫ్ జనరల్ గా రాసేది. ఇప్పుడు డెల్టా టిఎఫ్ వాడు 0.3906 ఇచ్చాడురా, అవి మనం కనుక్కోవాలిరా. మొలాలిటీ కూడా ఇచ్చేసాడురా, 0.1 ఇచ్చాడురా. కేఎఫ్ ఎంత, అది 1.86. ఓకేరా, ఒక్కసారి నాకు మీరు ఐ కనుక్కొని చెప్పండి ఎంత వస్తుందో. ఎటు లైన్ లో ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పు రాష్. అంటే నాకు ఆల్రెడీ నీ క్యాలిక్యులేషన్ చెక్ చేశాను. 2.1 వచ్చింది. అదే నేను అంటుంది, కొద్దిగా మీరు నా ముందు పెడితే నేను క్యాలిక్యులేషన్ చెక్ చేసుకుంటాను, అంటే అది రైట్ రాంగ్ క్లియర్గా ఉంటుంది. 2.1 రై. ఇప్పుడు అసలు విషయానికి వద్దారు. మీకు అందరికి ఐ అంటే ఏం తెలుసు అంటే, పార్టికల్స్ బిఫోర్ ఆఫ్టర్ డిసోసియేషన్ బై పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్. డిసోసియేషన్ ముందర ఒక్క సీనే ఉందరా, కరెక్ట్ అని నేను చెప్పింది సీనేరా, కన్ఫర్మ్. డిసోసియేషన్ తర్వాత ఏమున్నాయి సార్ అంటే నేను చెప్తాను వినండి. ఈ H+ ఇక్కడికి మార్చుకున్నారు, ఈ HSO4- కూడా ఇక్కడ ఉంది. అంటే H+ ఎంత ఉంది సార్ అంటే C+C ఆల్ఫా ఉందరా. HSO4- ఎంత ఉందంటే C- C ఆల్ఫా ఉందరా. SO4- ఏముందంటే సి ఆల్ఫా. ఒకసారి అందరూ చూసుకోండి, నేనేం రాశాను ఇదిరా. మళ్ళీ ఇంకోసారి HSO4- ఏమన్నా C- C ఆల్ఫారా, H+ C+C ఆల్ఫా, అదేమన్నా సి ఆల్ఫారా. ఓకే, సి కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చురా. ఐ వాల్యూ నీ దగ్గర ఉందిరా 2.1. ఓకేనా, ఇప్పుడు నాకు ఒక్కసారి ఆల్ఫా వాల్యూ చెప్పండి. దెన్ 1 ప్లస్ ఆల్ఫా 1 - ఆల్ఫా, అంటే క్యాన్సిల్ చేయొచ్చు కానీ చేయట్లేదు, నేను ఉంచాను కావాలనే. ఇది ఎంత వచ్చింది రాశి ఆల్ఫా? 0.1. వెరీ గుడ్. ఆల్ఫా 0.1 అంటే 10⁻⁻1. ఒక్క నిమిషం వినండి. ఇందాక నేను అంది ఏంటంటే ఇది సి తీసుకోకుండా 0.1 పెట్టి కూడా చేసిన ఇదే వచ్చింది ఆల్ఫా. అది ఎందుకంటే చివరి కూడా నీకు జరిగింది సిసి క్యాన్సిలే కదా, ఇది న్యూమరేటర్ లో డినామినేటర్ లో. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టి నీకు ఆల్ఫా వచ్చింది కదా, ఒక్కసారి కేఏరా ఈ రెండో ఈక్వేషన్ రాస్తారా, KA2. అందరు వినండి, రెండో ఈక్వేషన్ ఏముందరా, H+ SO4- 2 బై HSO4-. అదే రెండు సెకండ్ ఈక్వేషన్. అదే ఇది ఈక్విలిబ్రియం, దాని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. H+ ఎంతరా, సి ఆల్ఫా. నీకు అన్ని తెలుసు ఇప్పుడు. C+C ఆల్ఫా, సారీ. SO4- 2 ఏంట్రా, సి ఆల్ఫా. అదేంట్రా, C- C ఆల్ఫా.
రెండు ఉన్నాయి కదా, సి ఉంది, సి ఆల్ఫా ఉంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఆశీష్ సబ్స్టిట్యూట్ చేస్తారా? బి వస్తుంది సార్. ఆప్షన్ బి వస్తుందంట. ఎవరికైనా అదే వచ్చింది, ఆల్రెడీ చెకింగ్ అయిపోయిందిలే, ఇందాకనే చెప్పాను నేను చెక్ చేసుకునే వచ్చాను అని. రైట్, ఆప్షన్ బి వస్తుంది. సో మరి నేను కొత్తగా ఏ ఐడియా తీసుకురాలేదురా, అన్ని పాత అయ్యే కానీ కలిపాను అన్ని తెచ్చి. సో మీరు కూడా ఆ పనే చేయాలి. నువ్వు జాగ్రత్త, కొద్దిగా రివిజన్, ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ రివిజన్ అయింది అనుకోండిరా, నాకంటే మీరు మెరిట్గా ఉండాలి. అది అంటే ఇప్పుడే అక్కర్లేదులే, కొద్దిగా అంటే నాకంటే మెరిట్గా ఉండడం, నా మాట వినకుండా మీరు ఉండాలన్నమాట. అది నా ఉద్దేశం. బాగుంటుంది అప్పుడు. రైట్, సరేరా. 24 చూద్దాం రా ఒకసారి. ఇది రబ్ చేస్తాను రా, చదవండి. ఈ లోపు మీకు క్వశ్చన్ కనిపిస్తుందా స్క్రీన్ మీద? చూడండి. అవును రాశి, ఒక దాని మీద అదే ఆడియో, దాని మీద వీడియో కన్వీనియంట్ గానే ఉంటుంది చూడటానికి, అని ఇబ్బంది? బాగానే వస్తుంది సార్. ఇబ్బంది ఏం లేదు కదా. రైట్, ఇదేం లేదు. ఇందాక నేను అన్నాను అయానిక్ ఈక్విలిబ్రియం అన్నా కదా, ఒక్కసారి రెండు రాస్తాను ఈక్వేషన్స్ వాడు ఇచ్చింది. ఇది కూడా మ్యాథ్స్ era, కెమిస్ట్రీ లేదు. AlOH టేకన్ రైస్ బ్రాకెట్ లో సాలిడ్ అని కూడా అన్నారా. Al + 3OH మైనస్. అరే ఇవి రెండు యాక్ట్ వస్తానని నేను పెట్టలేదంటే రెండు సొల్యూషన్ లో ఉన్నాయిరా. ఇంకోటి AlOH టేకన్ రైస్, మళ్ళీ ఇది సాలిడ్ ఏరా. OH మైనస్, ఇది మళ్ళీ యాక్ట్ వస్తా. AlOH 4 టైమ్స్ కాంప్లెక్స్ గా ఇది మైనస్. అది KSP అన్నాడు రా. ఎవడేం చెప్తాడు KSP అంటే Al + 3 కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ కాన్సన్ట్రేషన్ హోల్ క్యూబ్ రా. ఇది KC రా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇది ఒక ఈక్విలిబ్రియం కాకపోతే సాల్యుబిలిటీ ఈక్విలిబ్రియం, వాడి చెప్పాడు KC అని. అప్పుడు AlOH 4 టైమ్స్ మైనస్ కాన్సన్ట్రేషన్ బై OH మైనస్ కాన్సన్ట్రేషన్ రా. అక్కడైనా ఇక్కడ అల్యూమినియం హైడ్రాక్సైడ్ కాన్సన్ట్రేషన్ యూనిటీ రా, అందుకని తీసుకోరా. అంటే 1 పెడతాం, 1 పెడితే ఉండదుగా. వాడు ఏమన్నా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్ ఈజ్ కరెక్ట్ అట్ విచ్ సాల్యుబిలిటీ ఈజ్ మినిమం అన్నాడు. సాల్యుబిలిటీ మినిమం అన్నాడు. అసలుగా ఇక్కడ సాల్యుబిలిటీ అంటారా, ఒకసారి వినండి. సాల్యుబిలిటీ ఆఫ్ Al + 3 అంటారా రెండు రకాలుగా ఉందరా. దాన్ని సాల్యుబిలిటీ అంటాం. Al + 3 ఉంది సాల్యుబిలిటీ. ఏంటి సార్ రెండు రకాలంటే, అల్యూమినియం +3 అయాన్ గా ఒకటి, కాంప్లెక్స్ గా ఇంకోటి. ఇది ఇక్కడ కాంప్లెక్స్ గా ఇంకోటి. రెండోది జాగ్రత్త, రెండు రకాల సాల్యుబిలిటీస్ ఉన్నాయి. దాని ఏం లేదురా, దీనే ఎస్ అనుకున్నాం ఈ సాల్యుబిలిటీ. Al + 3 ప్లేస్ లో దీన్ని వాడి రీప్లేస్ చేయండి. అంటే ఏమవుతుందంటే KSP/OH మైనస్ హోల్ క్యూబ్. అంతేగా. AlOH 4 టైమ్స్ మైనస్ ప్లేస్ లో KC ఇంటూ OH మైనస్ కాన్సన్ట్రేషన్. అది ఎస్ అని చెప్పాను కదా, మీకు అందరికి తెలుసురా. అక్కడ డిఎస్ బై అంటే డి అంటే డిఫరెన్సియేషన్ అప్లై చేస్తారా. DOH మైనస్ విత్ రెస్పెక్ట్ OH మైనస్ 0 అయిందనుకోండి, ఆటోమేటిక్గా మ్యాథమెటిక్స్ ప్రకారం అది మినిమమే కదరా. అదేనా 0, అదే మ్యాక్సిమం కాన్సెప్టే కదా. ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను. ఇక్కడ కూడా DS/DOH మైనస్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏమైందిరా -3 KSP/OH మైనస్ హోల్ పవర్ 4. ఇదేమన్నా KC అయిద్దిరా. DS/DOH మైనస్ ప్లస్ లో 0 పెట్టంట అని నా ఉద్దేశం. ఇది ఇప్పుడు సింప్లిఫై చేయండి, వస్తుంది -3 KSP. 0 ఈజ్ ఈక్వల్ -3 KSP/OH మైనస్ హోల్ పవర్ 4 ప్లస్ KC. ఇప్పుడు నీకు OH వాల్యూ వస్తారా చూడండి. ఆశిష్ వస్తుందా? వస్తుంది సార్. రైట్. సో ఇందానే అన్నట్టు దీంట్లో కెమిస్ట్రీ ఏముందిరా, ఏం లేదు కదా, మ్యాథ్సే కదా. ఏం మ్యాథ్స్ కాదు, కెమిస్ట్రీ ఒకే ఒక పాయింట్ రా. ఈ సాల్యుబిలిటీ అన్నాను చూడండి, అది ఒక్కటే కెమిస్ట్రీ రా. అంటే అల్యూమినియం రెండు రకాలుగా సాల్యుబుల్ అవుతుంది అక్కడ. Al + 3 గా AlOH 4 టైమ్స్ మైనస్ అనే కాంప్లెక్స్ గా రెండు రకాలుగా అవుతుంది.
ఆ మాటే చెప్పాను అక్కడ. దాన్ని ఇలా రీప్లేస్ చేసి దీన్ని ఇలా రీప్లేస్ చేశాను. రైట్. ఇప్పుడురా మీరు ఏంటంటే ఈ 2 ప్రాబ్లమ్స్లో కానీ చెప్పిన దాంట్లో కానీ ఏమైనా మాట్లాడాలనుకున్నాడు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి రా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళు రైజ్ చేయండి ఒకసారి. బాలాజీ. బాలాజీ మాట్లాడరా. సార్ అంటే ఇందాక K1 ఉన్నదా సార్? K1 ఉన్నదా? KA1 అంటేరా జనరల్గా ఏమవుతుంది, ఈక్లిబ్రియం ఉన్నప్పుడే మనం ఈక్లిబ్రియం కాన్స్టెంట్ రాస్తారా బాలాజీ. ఫస్ట్ దాంట్లో అసలు ఈక్లిబ్రియం లేదు, మొత్తం రియాక్టెంట్ సైడ్ ఉన్న H2SO4 అసలు మొత్తం మాలిక్యూల్ మొత్తం డిసోసియేట్ అయిపోయింది, అన్ని మాలిక్యూల్స్ డిసోసియేట్ అయిపోయినాయి. కాబట్టి యాక్చువల్ KA1 ఉండదు రా H2SO4. కాకపోతే వాడు ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి వాడు మాట చెప్పాడు, KA2 అన్నాడు. ఓకేనా? ఇప్పుడు నువ్వు HClకి ఎక్కడ కాన్స్టెంట్ రాయవరా, అంటే డిసోసియేషన్ కాన్స్టెంట్. అట్నే ఇది కూడా. ఇంకెవరన్నా మాట్లాడండి. ఎరా ఇందాక నేను అన్నట్టు అవి ఇప్పుడు చూస్తుంటే నంబర్ 53 కనిపిస్తున్నారా? సరే పేర్లు చూసినా కూడా అర్థమైపోతాయి అనుకోండి నాకు. ఓకే, ఏదో మామూలుగా ఫిజిక్స్ సార్ కుక్క నక్క అటెండ్ కాలేదు లేకపోతే ఇంకోటి అంటే నేను మీతో అప్పుడప్పుడు నవ్వుతా అంటాను. సార్ ప్రెస్టేషన్ తట్టుకోలేక అలా అంటాడరా, నేను తట్టుకుంటాను ప్రెస్టేషన్ ఏముంది, నేను చెప్తున్నా కదా. మరి నాకు వచ్చేది ఏమన్నా ఉంటుందిరా, చెప్పింది నువ్విన్నా 40 మంది అన్నా 95 మంది అన్నా ఒకటే, నాకు తేడా ఏముండదురా. ఓకేనా? కాస్త తింటే మీరే బాగుంటుందిరా. సరే ఏదైనా ఎంతమంది అన్నా చెప్పాలనుకున్నా చెబుతాను అనుకోండి, నేను వేరే కేసు. అది రానోళ్ళకి కూడా ఏం చేస్తారా ఇంటి దగ్గర, ఏమీ లేదు చేయడానికి. ఏమన్నా వెళ్ళి ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ వెరిఫై చేస్తున్నారా? అది లేదు కదా, మీరు కాదు రానోళ్ళు. సరే ఆశీష్ నువ్వేమన్నా మాట్లాడతారా? అదే నీవు ఇంకేమన్నా అదే చేసినట్లు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా? లేవు. ఓకే, నాకు అదే సెకండ్ కాకుండా ఇటు సెకండ్ ఫస్ట్ ఒకటే కాదు, థర్డ్ ఫోర్త్ చేసి నాకు పెట్టండి రా, నేను చూస్తాను ఒకసారి. అదే అన్న అబ్జెక్షన్స్ ఉంటే. అరే మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నా ఉంటే మాట్లాడండి ఒకసారి. ఓకే, ఏం లేవా? పోతురాజు ఏమన్నా ఉన్నాయిరా? లేవా? రైట్. లోకేష్ ఏమన్నా ఉన్నాయిరా? నువ్వు ఉన్నా హ్యాండ్ రైజ్ చేయవు. వాడు సుమంత్ మాట్లాడరా. సుమంత్ అన్మ్యూట్ చేశాను రా. సొల్యూషన్స్ రెండు కలిపితే I = I1 N1 అట్లా ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు చెప్పు మళ్ళీ. రెండు సొల్యూట్స్ ని ఒక సాల్వెంట్ లో వేస్తే దానికి I ఎఫెక్ట్. ఒకవేళ ఏం చేయాలంటే అక్కడ వరకు నేను ఒక ఎగ్జాంపుల్ వేరే నేను తీసుకొని చెప్తాను. ఒకటి MgSO4 ఉందనుకున్నాం, ఇంకోటి Na2SO4 ఉందనుకున్నాం. ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే ఒకదానికి ఏదో I1 ఉంటుంది, ఇంకో దానికి I2, రెండు సేమ్ కాదురా. అప్పుడు ఏం చెప్పానంటే పోయినసారి I1 M1 అంటే దీని వరకు ఫస్ట్ దాన్ని ప్లస్ I2 M2 అది ఓవరాల్ ఐగా తీసుకోవాలి. ఎందుకంటే దాని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఒకటి ఉంటుంది, దీని ఒకటి ఉంటుంది. పర్సెంట్ ఆల్ఫా మారిద్ది కదా. ఇది Na2SO4 ఒక వాల్యూ ఉండొచ్చు, MgSO4 ఇంకో వాల్యూ ఉండొచ్చు, అంతేనా? అదేవిధంగా నంబర్ ఆఫ్ పార్టికల్స్ కూడా వేరే ఉంటాయి. కాబట్టి ఏం చెప్పాను నేను, టోటల్ ఐ కావాలంటే రెండు ఉన్నాయి అనుకో, I1 M1 ప్లస్ I2 M2 అట్లా తీసుకో. అరే సుమంత్ వినపడదా? ఓకే, అట్లా చేయి. ఇంకెవడన్నా మాట్లాడతాడరా? సరేరా, ఎండ్ చేద్దాం మీటింగు. వాళ్ళు నాకు మళ్ళీ స్టడీ అవర్లో పెట్టండి. ఎవడో సార్ మెనీ పీపుల్ ప్లేయింగ్ పబ్జి కాల్ ఆఫ్ డ్యూటీ అంట. ఓకే, అది తెలిసి ఏదో టిక్ టాక్ బ్యాన్ చేశారు కదరా, అట్నే పబ్జి కూడా బ్యాన్ చేస్తారు అనుకుంటాను. ఆ పనిలోనే ఉన్నట్టున్నారు. ఏమి దుర్గాప్రసాద్ అని మాట్లాడతావరా? మాట్లాడు.
ఒకసారి అన్మ్యూట్ చేస్తారండి దుర్గా. మీరు చూస్తున్నారు పేపర్లు, టిక్ టాక్ లాగానే పబ్జి కూడా బ్యాన్ చేస్తారంట. ఎవరో మొన్న అంట. దుర్గాప్రసాద్ అన్మ్యూట్ చేస్తున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్ మాట్లాడుతున్నప్పుడు మరి పేరెంట్ మదర్ అంట తిట్టిందంట. దుర్గాప్రసాద్ మాట్లాడరా. సార్ మాట్లాడరా. ఇందాక క్లాస్ స్టార్ట్ అయిందిరా, మామూలుగా పేరు చెప్పలేండి సార్. ఏం అక్కర్లేదు, నాకెందుకు పేర్లు చెప్పు. ఫేస్బుక్ లో లైవ్ ఇస్తున్నాడు సార్. ఫేస్బుక్ లో ఏం లైవ్ ఇస్తున్నాడు? ఓకే, వాడు పబ్జి మీకు లైవ్ ఇస్తున్నాడా? మామూలుగా అంటే ఎవరికి మామూలుగా లైవ్ ఇస్తే ఫ్రెండ్స్ అందరూ చూడొచ్చు. ఓకే ఓకే ఓకే. వాడు ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలే కానీ, ఓకేనా? ప్రతి ఆనందానికి క్యాలిక్యులేషన్ ఉంటుందిరా, ఓకేనా? అవన్నీ క్యాలిక్యులేట్ చేసి అడు పెడతాడన్నమాట భగవంతుడు. సరే, దాని సంగతి వదిలే. కానీ నేను అంటుంది ఏంటంటే, నాకు అంటే లెక్చర్కి ఏ లాస్ ఉంటుందిరా, ఏం ఉండదురా. కాస్త వింటే క్లాసు, నేను 10 నిమిషాలు చెప్పని, అరగంట చెప్పని వింటే మీకే ఉపయోగం కదా. అదే అదే చైనా వారి మీద ఉద్దేశం కానీ ఏదన్నా కానీ ఆ పబ్జి కూడా బ్యాన్ చేస్తారని నాకు కూడా అది అనిపించింది చూసినప్పుడు. సగం దరిద్రం వదిలిపోద్దని బ్యాన్ చేస్తే. ఆ గేమ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందిరా? దీని బదులు కరోనా పేషెంట్ దగ్గర సర్వీస్ చేయడం బెటర్ కాదు? కనీసం భగవంతుడు సర్వీస్ లెక్క నేర్చుకుంటాడు మనల్ని. సరే, ఎవడమైనా అదేగా. సరేరా, ఓకేరా. డౌట్స్ పెట్టండి నాకు.